జ్ఞానం అంటే నాలెడ్జ్. మనం జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటాం, రైట్? మనం ఎవరి దగ్గర నుంచైనా జ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకుంటాం. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్ని మన కర్మలను దహించి వేస్తుంది. మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉండరు, కర్మలను అనుభవిస్తూనే ఉంటారు, రైట్? మరి ఆ కర్మలను దహించి వేసేది ఎవరు? మీ జ్ఞానం. ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని పొందొచ్చు, ఈ సమాజం దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందొచ్చు, లేదా మీ దగ్గర నుంచి అయినా మీరు జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంటే ముందు మీలోని కుతూహలం మీకు జ్ఞానానికి గల దారిని ఏర్పాటు చేస్తుంది. నీలోకి నువ్వు తొంగి చూసినప్పుడు, నిన్ను నువ్వు గమనించినప్పుడు, నీపై నువ్వు దృష్టి నిలిపినప్పుడు ఒక కొత్త జ్ఞానానికి గల ఆచూకీని తెలుసుకుంటావు. ఇలా గురువు దగ్గర నుంచైనా, సమాజం దగ్గర నుంచైనా, లేదా నీ నుంచి నీవైనా జ్ఞానాన్ని సంపాదించాలంటే ముందు మీలో ఉండవలసిన గుణం అంకిత భావం. గురువు పట్ల, సమాజం పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలి. మీకై మీరు అంకిత భావాన్ని కలిగి ఉన్నప్పుడు మీరు జ్ఞానాన్ని సంపాదించవచ్చు. మీరు మీ కర్తవ్యం పట్ల, జీవితం పట్ల అంకిత భావం కలిగి ఉండండి. ఈ అంకిత భావంతో మీరు మీ జీవితంలో గొప్ప జ్ఞాన సిద్ధులు కాగలరు. ఆ జ్ఞానం సంపాదించినప్పుడు మీ కర్మలను ఆ జ్ఞానమే దహించి వేస్తుంది. సో మీకు ఉండవలసిన ముఖ్యమైన గుణం ఏంటి? అంకిత భావం. థ్యాంక్ యూ యూనివర్స్.